తెనాలిలో చంద్రబాబు నాయుడు కాలనీ 23వ వార్డులో వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అలాగే రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు. తమది ప్రజాప్రభుత్వమని, ప్రభుత్వ ఉద్యోగస్తులలాగా ఉదయాన్నే వృద్ధులకు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వృద్ధులకు పెన్షన్లు అలాగే రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆనాడు 75 రూపాయలు పెన్షన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. దాని తర్వాత నేడు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని, ఏ రాష్ట్రంలో కూడా 4000 రూపాయలు పెన్షన్ లేదని ఆయన తెలియజేశారు. అలాగే వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్, అనారోగ్యానికి గురై మంచం నుండి లేవలేని పేషెంట్లకు 15000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని ఆయన అన్నారు. అలాగే రేషన్ బియ్యం ఎక్కడైనా ఎప్పుడైనా తీసుకునే విధంగా స్మార్ట్ కార్డులు ఇస్తున్నామని, దీని ద్వారా వ్యవస్థ ఎటువంటి దుర్వినియోగం అవ్వదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తోక శిరీష, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తదనంతరం 17వ వార్డులోను అలాగే 14వ వార్డులో వృద్ధులకు రేషన్ కార్డుదారులకు పెన్షన్ మరియు స్మార్ట్ కార్డులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున 4000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ ఇస్తా ఉన్నామంటే ఏ రాష్ట్రంలో కూడా, మన పక్కనున్న తెలంగాణలో కూడా 2000, మన పక్కనున్న తమిళనాడులో కూడా దానికంటే తక్కువే, 2000 కంటే. మన పక్కనున్న ఒరిస్సాలో కూడా మనకంటే ఆ 2000 కంటే తక్కువ, తెలంగాణలో ఇచ్చేదానికంటే కూడా తక్కువ. ఏ రాష్ట్రంలో కూడా బొంబాయి మహానగరం లాంటి పెద్ద రాష్ట్రంలో కానీ, ఢిల్లీలో కానీ, యూపీలో కానీ, బీహార్లో కానీ ఏ రాష్ట్రంలో కూడా 4000 రూపాయలు ఇచ్చిన ఘనత అది ఒక చంద్రబాబు నాయుడు గారికే, కూటమి నాయకత్వానికే దక్కిద్ది అని చెప్పి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే ఇది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలో కూడా ఏదైతే ఎన్నికల ముందలు చెప్పామో సూపర్ 6 పథకం అని చెప్పి, ఆ పథకంలో ఈ రోజున మహిళలకి గ్యాస్ అందిస్తూ ఉన్నాం. అంటే 3 గ్యాస్ సిలిండర్లు వస్తే దాదాపు 3000 రూపాయలు మీ ఇంటికి వచ్చినట్టు. ఉచితంగా బస్ సౌకర్యం కలిగి చేస్తూ ఉన్నాం. ఈ రోజున స్మార్ట్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మీ బియ్యం మీ దగ్గరే ఉండేలాగా, మీరు ఎప్పుడు వెళ్ళినా తీసుకునేలాగా, ఇక్కడే కాదు ఈ రేషన్ షాప్లోనే కాదు, మీకు ఎక్కడైతే ఇంటికి దగ్గరుందో మీరు ఎక్కడికైనా ఊరికి వెళ్తే ఆ రకంగా కూడా ఎక్కడ ఊరికి వెళ్ళినా అక్కడ తీసుకొని మీరు ఆ బియ్యాన్ని తెచ్చుకునేలాగా ఈ రోజున ఆ స్మార్ట్ కార్డును ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ